శ్రీరాముడికి ఇష్టమైన బెల్లం పానకం అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. తెలియకుండా ఉండదు, అందరికీ తెలుస్తుంది, కానీ నేను ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి కొన్ని మిరియాలు, ఒక ఇలాచీ తీసుకున్నాను. ఇది శుభ్రంగా మెత్తగా అండి రోట్లో వేసేసి మెత్తగా దంచేసుకోవాలండి. దంచుతాను. తర్వాత ఇదిగోండి బెల్లం తీసుకోవాలి. ఆయనకి ఇష్టమైన వడపప్పు అండి. ఇదండి ఆయనకి ప్రసాదం. ఈరోజు నేను అంతా రెడీ చేసి చూపిస్తాను మీకు ఎలా తయారు చేయాలో. ఇదిగోండి ఇట్లా మెత్తగా దంచేసాను. మిరియాలను ఇలాచి ఒకటేసి ఇట్లా నీళ్ళలో పోసేసుకోవడమేనండి. మిరియాలు సరిపడా వేసుకోండి, మరి ఎక్కువైన ఘాటు తాగలేదు. నేను దీంతో చేస్తున్నాను కాబట్టి అన్నీ వేసుకున్నాను. మిరియాలు ఒక ఇలాచీ వేసుకున్నాను. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి మిరియాలు. బెల్లం, ఇదిగోటి బెల్లం. అంతేనండి. దీన్ని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా గడ్డ లేకుండా అదే కరిగిపోద్దులండి. కాసేపు అయితే ఏం కాదు, నష్టమేం ఉండదు. ఇట్లా కొంచెం కొంచెం గడ్డలు ఉంటాయి, కాసేపుకి అంతా కరిగిపోద్దండి. ఇదంతా కరిగిపోయినాక మంచి టేస్ట్ ఉంటుందండి. కావాలంటే కొంతమంది ఇంగవ కానీ లేకపోతే అదేంటండి అది మర్చిపోయానండి, కర్పూరం అండి, పచ్చ కర్పూరం కానీ వేసుకుంటారు. కానీ నేను వేయనండి. ఇది ఇట్లానే చేస్తాను ఎప్పుడు. మాకు ఇట్లానే అలవాటు కాబట్టి ఇట్లానే చేసుకుంటున్నానండి నేను. ఇది అంతేనండి, ఇట్లానే చేస్తారు మా ఊళ్ళో కానీ మా వారు వాళ్ళ ఊళ్ళో కానీ ఇలానే చేస్తారంట. ఇదే అలవాటు అండి నాకు. ఇది మెత్తగా మంచిగా కరిగిపోయినాక దేవుడికి పెట్టేసుకుందామండి ప్రసాదం. ఇదిగోండి ఈరోజు ఇదేనండి దేవుడికి. ఆయనకి ఇదే ఇష్టం అండి, వడపప్పు బెల్లం ముక్క పానకం అండి. ఓకే అండి, పూజ స్టార్ట్ చేస్తానండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టి ప్రసాదం. మా పూజ గది చూపిస్తున్నాను చూడండి. ఏదో నాకు తెలిసినట్లుగా అరేంజ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకున్నా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాగుందండి పూజ గది. ఇది పానకం అండి చేసింది. మా పూజ గది మొత్తం చూపిస్తున్నా. పూజ అయిందండి. ఇదిగోండి దీపం పెట్టాను, కొబ్బరికాయ కొట్టా. దేవుడికి ఎంతో ఇష్టమైన, రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు బెల్లం పెట్టాను. ఇదిగోండి పానకం ఇందాక చూపించాను కదా, మంచిగా బెల్లం కూడా కరిగిపోయిందండి. అయితే మనం టేస్ట్ చేయకూడదండి, ముందు దేవుడికి పెట్టినాకే మనం తర్వాత తాగాలి కదా, అప్పుడు తెలుస్తుంది అండి స్వీట్ అది ఎలా ఉందనేది, అప్పుడు చూసుకోవచ్చు. ఇట్లా పెట్టేశానండి పానకం కూడా దేవుడికి. ఇదిగోండి పళ్ళు పెట్టాను, కొబ్బరికాయ కొట్టి చక్కగా దీపాన్ని అవి పెట్టుకున్నానండి. ఇలా చేశానండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. తండ్రి కుటుంబాన్ని చల్లగా చూసి రక్షించి కాపాడు తండ్రిని దండం పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇదే ఉందండి ఫోటో, యాజ్ నుంచి పంపిన ఫోటో ఉందండి. ఎక్కడైనా అయినా కదండి శ్రీరాముడే కదా, ఆ ఫోటోకి పెట్టి దండం పెట్టుకున్నానండి. ఇదిగోండి అక్షంతలు కూడా యాజ్ నుంచి వచ్చిన అక్షంతలు కొంచెం నెత్తిమే తీసుకుంటామండి ఈరోజు. అదండి ఈ రకంగా పూజ చేసుకున్నానండి నేను. ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.
చూడండి అందరినీ, మమ్మల్ని కూడా చల్లగా చూడండి మా కుటుంబాన్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పప్పు సొరకాయ చేశానండి. దీనిలోకి అప్పడాలను చల్లమిరపకాయలు వేయించుకొని తినేస్తామండి. ఇంకా